ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేవీఐసి ఆధ్వర్యంలో దేశంలో ఉన్న రకరకాల ఖాదీ పరిశ్రమల నుంచి అన్ని దేశం నలుమూలల నుంచి అందరూ ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని డిస్ప్లే చేసి ఈ 10 రోజులు విజయవాడ నగర వాసులకి దేశ విదేశాలలోకి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఉండే ఖాదీ మెటీరియల్ని ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మేక్ ఇన్ ఇండియా. అంతేకాకుండా మొన్న ఈ మధ్య ఆయన వాడే ఒకటే పదం, స్వదేశీ వస్తువుల్ని వాడండి. ఈ స్వదేశీ వస్తువులను వాడే కార్యక్రమంలో భాగంగా ఈ ఖాదీ ఇండస్ట్రీస్ చక్కగా పెరగాలి. ఇవాళ కేవీఐసి ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ కూడా కొన్ని సంస్థలకు చేశారు. మార్కెటింగ్ కూడా చాలా ఫెసిలిటీస్ చూపిస్తున్నారు. ముఖ్యంగా పిఎంఈజీపీలో ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకి లోన్లు వచ్చి, సబ్సిడీ లోన్లు వచ్చి వాళ్ళు సొంతగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేస్తున్న మనం రేపు రాబోయే కాలంలో 2047 వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న వికసిత్ భారత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే లోకల్ బ్రాండ్స్ డెవలప్ అవ్వాలి, లోకల్గా మ్యానుఫ్యాక్చర్స్ పెరగాలి. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కేవీఐసికి, అందులో డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడ నగర వాసులందరికీ ఒకటే చెప్తున్నా, తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ని సందర్శించి ఇక్కడ ఉన్న స్టాల్స్ని ప్రోత్సహించి, నేను కూడా హడావిడిగా వచ్చాను, తప్పకుండా మా ఫ్యామిలీని కూడా పంపిస్తాను, ప్రోత్సహించి ఇక్కడ అమ్మకాలు గిరాకీ పెరిగి వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరింకెందుకు ఆలస్యం, మైనా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనా మీడియా,